ఎమ్మెల్యే అయినా హీరో అయినా రాజకీయాలైనా సినిమాలైనా బాలయ్యతోని దబ్బిడి దిబ్బిడే అన్నట్లుంటది వ్యవహారం. ఎక్కడ చాలు చేసి ఎక్కడ ముగిస్తాడో ఎవ్వలకు తెలియదు. ఇప్పుడు ఈ ముచ్చట ఏంటికి చెప్తున్నా అంటే, ఎప్పటికీ బాలయ్య సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల చేసేటోళ్ళు, కానీ ఈసారి ఓ నెల ముందుగానే విడుదల చేసిర్రు. అగ చూడుర్రి టాకీస్ల కాడ ఎట్లయిందో జాతర. అటు సినిమాల బాలయ్య తాండవం, ఇటు టాకీసుల కాడ అభిమానుల తాండవం. ఓ పొట్టు పొట్టు నడిచింది పోన్రి. బయట పటాకులు కాల్చిండ్రు, లోపల పొట్టు పొట్టు జిందాబాదులు వచ్చిండ్రు. రెండు రాష్ట్రాలలో బాలయ్య సినిమా అఖండ తాండవం జాతర గట్టిగానే నడిచింది. అసలు బేతారం మాబటీల నుంచే ఫ్యాన్స్ ధూమ్ ధామ్ చాలు చేసిండ్రు. ఒక్కో టికెట్ 600 పెట్టినా కొనుక్కొని చూసిండ్రు. ఇక శుక్రవారం నాడు పొద్దుగాల్టి షోల నుంచే పొట్టు పొట్టు పోయిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే, అనంతపురం జిల్లాల సైకిల్ పార్టీ కార్యకర్తలు బాలయ్య అభిమానులకు లీడర్ సావులే సినిమా టికెట్లు కొనిచ్చిండ్రు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు పొద్దుగాల్టి షో మొత్తం సైకిల్ పార్టీ కార్యకర్తల కొరకు బుక్ చేసిండు. కేకు కత్తిరించి సంబరాలు చేసుకున్నారు. సినిమా చూసి కీకలు వచ్చిండ్రు. ఇక అట్లుంటే తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుడు మీద కొంతమంది కోర్టుకు పోతే అట్లెట్లయితది అని కోర్టు సార్లు గరమైరు కదా. ఇక గదే ముచ్చట మీద శుక్రవారం నాడు కూడా కోర్టుల పంచాయతీ నడిచింది. అయితే టికెట్ల రేట్లు పెంచుకోనికే ఇచ్చిన జీవోను రద్దు చేస్తున్నట్టు బేస్తారం నాడు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం డివిజనల్ బెంచ్ రద్దు చేసిందట. అంటే పెంచిన రేట్లే ఉంటాయా అన్నట్టు. ఇంకో దిక్కు తాపకోసారి టికెట్ రేట్లు పెంచుకోనికే పర్మిషన్ల కోసం రావద్దు అని తెలంగాణ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాట్లాడిండట. ఇక ముంగట తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుడు అనేదే ఉండదు, ఈసారి ఏదో పొరపాటు అయింది అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండట. అసలే సంక్రాంతి పండుగకు పెద్ద పెద్ద హీరోల సినిమాలే రాబోతున్నాయి. మరి ఏమైతుందో ఏమో చూడాలి.